చిన్నపిల్లలు యూజువల్ గా మాల్ న్యూట్రిషన్ వల్ల అండి, అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోక, పొట్టలో వామ్స్ ఉండి అవి మనం చూసుకోక, ఫుడ్ మనం తీసుకున్నా కూడా మా అబ్బాయి బాగానే తింటున్నాడండి, వెయిట్ పెరగట్లేదు. మా పాప బాగానే తింటుందండి కానీ వెయిట్ పెరగట్లా, జుట్టు ఊడిపోతుంది, సన్నగా ఉంటుంది, పీలగా ఉంటుంది, లేదంటే సడన్ గా ఆకలి తగ్గిపోయింది మా పిల్లలకి, తినట్లేదు, ఇవన్నీ అనుకుంటా ఉంటారు. లోపల మనకి ఏమన్నా లోపల పారాసైట్స్ కానీ వామ్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది. సో డీవార్మింగ్ అయ్యి వేసుకుంటా ఉండాలి. సో చిన్నపిల్లలకు కూడా వస్తే హెయిర్ ఫాల్ గురించి జస్ట్ మల్టీవైటమిన్స్ అవి జాగ్రత్తగా ఇవ్వటం, డీవార్మింగ్ కి సజెస్ట్ చేయటం, ఇలాంటి చిన్న చిన్నవి మనం. అంటే మార్కెట్ లో చూస్తే బోల్డ్ సప్లిమెంటరీస్ కూడా వచ్చేసినాయి హెయిర్ గ్రోత్ కి, అది ఎంతవరకు కరెక్ట్? ఆదివాసి హెయిర్ ఆయిల్ అని అమ్ముతున్నారు. ఇంకొక పెద్ద ఆయన ఎవరు, ఆ పేరు గుర్తురావట్లేదు నాకు, అది ప్రోడక్ట్. ఆయన ఇలా పట్టుకుని హెయిర్ లాస్ తగ్గిస్తానని బ్యారికేడ్ పట్టుకుంటాడు, ముసలు ఆయన, పెద్ద ఆయన, పాపం ఆయనకి జుట్టు అంతా బట్టతలు ఉండదు, ఆయన జుట్టు మొలిపిస్తానంటాడు. ఈ నమ్మే వాళ్ళు ఎలా నమ్ముతున్నారు, వాడే వాళ్ళు ఎలా వాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నీకు జుట్టు మొలిపించే అంత నీకు మెడిసిన్ నీ దగ్గర ఉంటే మీ జుట్టు ఏది? అవును, ముందు మీకే లేదు. నేను ఉన్నానండి, నా జుట్టు మొత్తం ఊడిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మీకు జుట్టు మొలిపించేస్తా, అసలు అందంగా చేస్తా అని నమ్ముతారా? నీ మొహం చూసుకొని నువ్వే ఎలా ఉన్నావు, నన్ను ఎలా చేస్తా అంటారు. సో మాకు జుట్టు లేకపోయినా కనీసం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా మేము చెప్పాలి జనాలకి. అంత సింపుల్ అయితే నువ్వు ఎందుకు చేయించుకోలేదని అడుగుతారు మమ్మల్ని. రేపు మీ వీడియోల కింద కామెంట్లు పెడతారు. సో మనం చెప్పే పొజిషన్ లో ఉన్నప్పుడు మనం కొంచెం చెప్పగలిగితేనే చెప్పాలి. ఆ పెద్ద ఆయన అలా చెప్తారు. డిఫరెంట్ యాడ్స్ అండి. నన్నేం అడుగుతానండి, ఏం చెప్తానంటే మీరు ఏదన్నా వాడండి, డాక్టర్ని అడిగి వాడండి. యాడ్స్ లో చూపించే ఏమి కొనమాకండి. యాడ్స్ లో చూపించే కొన్నారు అంటే మీరు మోసపోతారు. చాలా మంది షాంపూస్ ఏం వాడాలండి, మేము హెడ్ అండ్ షోల్డర్స్ వాడాము, ఇంకేదో వాడాము, డాండ్రఫ్ కి అది వాడాము. బేసిక్ గా ఏంటంటే యాడ్స్ లో వచ్చే షాంపూస్ ఏంటంటే మెయింటెనెన్స్ కోసం, దోస్ ఆర్ నాట్ ఫర్ ట్రీట్మెంట్. డాండ్రఫ్ వస్తే కీటకోనజోల్ అనే షాంపూ వాడాలి, ఎందుకంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. డాండ్రఫ్ అంటే ఫంగస్ వల్ల వస్తుంది. సో అట్లా మెడికేటెడ్ గా వాడుకున్న తర్వాత అవి తగ్గిపోయిన తర్వాత మీరు మెయింటెనెన్స్ కోసం ఏమైనా వాడుకోండి. ట్రీట్మెంట్ డాక్టరే ఇవ్వాలండి. డాండ్రఫ్ కి ట్రీట్మెంటే కదా, ట్రీట్మెంట్ ఎవరు ట్రీట్ చేయాలి? డాక్టర్ ట్రీట్ చేయాలి. యాడ్స్ లో చూసి కొనుక్కుంటే ఎలా సరిపోద్ది? సింపుల్ లాజిక్స్ మన వాళ్ళు మిస్ అయ్యి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ఎంబీబీఎస్ ఆవిడది కూడా అదే. ఎంబీబీఎస్ ఆవిడ చేయొచ్చా చేయకూడదా అని కనుక్కోవాలా. పోనీ చదువుకున్న వాళ్ళ వీళ్ళకైనా ఉండాలి కదా మినిమం. ఇంజనీరింగ్ కాదు కదండి, ఇంజనీరింగ్ చేసి జాబ్ చేస్తున్నారు కదా. నీ దగ్గర గూగుల్ ఉంది కదా, నీ దగ్గర చాట్ జీపీటీ ఉంది కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయాలని కొట్టి అందులో వస్తుంది కదా. నువ్వు వెళ్ళి ఎలా నమ్ముతారు?